కృష్ణ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో 69వ నేషనల్ స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 బాలికల కబడ్డీ ఛాంపియన్ పోటీలను గుడివాడ గన్నవరం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము ఎర్రగడ్డ వెంకట్రావుతో కలిసి కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్ర విద్యా సంస్థలకు చెందిన 27 కబడ్డీ జట్లు పాల్గొన్నాయి. హోమియోపతి కళాశాల నుంచి ఎమ్మెల్యే రాము క్రీడా జ్యోతి వెలిగించగా క్రీడాకారులు జాతీయ జెండాలను చేతపట్టి పొరువైపుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసిన మంత్రి సుభాష్ జాతీయ జెండాను ఎగరవేశారు. పోలీస్ బ్యాండ్ మధ్య క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ చేస్తూ ప్రముఖులకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో షాప్ చైర్మన్ రవి నాయుడు, రావి వెంకటేశ్వరరావు, గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినోల్, కమిషనర్ డిఈఓ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ ఎర్రగడ్డ వెంకటరావు గారు, ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారు, శాప్ शिक्षा और खेलों में राष्ट्रीय उत्कृष्टता का प्रतीक है चंडीगढ़। Here comes the Chandigarh team associated with cricket legend Kapil Dev and the famous Rock Garden. Captains come forward, ready for taking the ball. Captain एक प्रतिज्ञा लेने के लिए सब टीम का कप्तान आगे चले, खड़े हुए अपने राइट हैंड को स्ट्रेच करें। कैप्टन ऑफ द एपी टीम will be submitting the oath. All of you get మనం ఒక గొప్ప ఈవెంట్ చేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు గారు ఇంతకు ముందు ఇక్కడ 14 ఎకరాల చెరువు ఉండేది. ఈ చెరువుని రోజు అదే స్కూల్లో అక్కడి నుంచి చూస్తూ ఉండేవాళ్ళం. చాలా దారుణమైన మెయింటెనెన్స్ లో ఉండేది. అయినా కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన వెంటనే ఇక్కడ గ్రామీణ క్రీడల కోసం ఒక స్టేడియం కడితే బాగుంటుందని చెప్పేసి నా కళ్ళ ముందే నిలుపుతున్న స్టేడియం. ఈ స్టేడియం ఈ రోజు అనేకమైన గొప్ప ఈవెంట్స్ చేసుకుంటా స్టేడియం కమిటీ వారి ఆధ్వర్యంలో అనేకమైన గొప్ప ఈవెంట్స్ జరుగుతున్నాం. అందులో ప్రప్రథమంగా ఈ రోజు జరుగుతున్న ఈవెంట్ నిజంగా నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఇక్కడి నుంచి జరగడం అనేది నిజంగా మన అదృష్టం. అదే ఛాంపియన్షిప్ చేద్దామని చెప్పి మన పీటీ వాళ్ళంలో వచ్చి అడిగినప్పుడు నేను ఫస్ట్ అడిగితే మీకు గురువులు అంత కేపబిలిటీ ఉందని అడిగారు. లేదు, మేము చేసి చూపిస్తాము, మా గురువారు ఏంటో చూపిస్తామని చెప్పేసి వారికి ఎదురున్నా. అదే రకంగా లోకేష్ గారిని అడగడం, రిక్వెస్ట్ చేయడం, సార్ ఇది చేసుకుంటాము, మా గురువారికి చాలా అవసరం అని చెప్పగానే ఆయన కూడా సరే కానీ అని చెప్పేసి మనకి ఈ ఈవెంట్ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్టుగానే రైన్ భవన్లో కష్టపడుతున్నారు మన పిఐటీ సంఘం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నిజంగా డే అండ్ నైట్ ఆ రోజు నుంచి కష్టపడతా అతి గొప్ప ఈవెంట్ ఈ రోజు ఇంత గొప్పగా చేసుకునేటట్టుగా ఆర్గనైజ్ చేసుకునేటట్టుగా మనం ముందుకెళ్తూ జరిగింది. గుడివాడలో 69వ నేషనల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 14 గర్ల్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ కి ఇచ్చేసిన క్రీడాకారులకి
అలాగే ఉపాధ్యాయులకి, కోచ్ కి, నిర్వాహకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారం. గతంలో నాయుడు గారు చెప్పినట్టు పబ్జి గేమ్ ఎలా ఆడుకోవాలి, గేమ్స్ అంటే పబ్జితో స్టార్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేర్పితే ఒక అడుగు ముందుకేసి ఇక్కడ పాకిస్తాన్ కొడవ నాని క్యాష్ తీసుకుని వచ్చారు అక్కడికి. అదేవిధంగా మరి ఈ రోజు మనందరం సగౌరవంగా చెప్పుకునేలాగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చి బాలబాలికలు ఇక్కడ క్రీడోత్సవం, క్రీడాకారులకి చిన్న వయసులోని కబడ్డీ వంటి సాంప్రదాయ భారతీయ క్రీడల్లో బాలబాలికలు రాణించడంలో మహిళా శక్తిగా నిదర్శనం. అదేవిధంగా